వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చింతలపూడి పట్టణ అధ్యక్షుడు సింగం కృష్ణప్రసాద్ కేంద్ర బడ్జెట్ను అభినందించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించడం శుభపరిణామమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2 కోట్ల మందికి పన్ను మినహాయింపు కల్పించడం ప్రజలకు మేలు కలిగించిందన్నారు. ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశమే లేకుండా కేంద్ర ప్రభుత్వం చక్కటి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరం రాజశేఖర్ భారీ మెజార్టీతో గెలుపొందుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కుమార్ సహకారంతో ప్రజలకు మేలు జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దాన్ని ఇంతవరకు జీవితంలో ఎప్పుడూ చూడనంత గొప్ప బడ్జెట్ ఈసారి ప్రవేశపెట్టారు. అది కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో చాలా వరకు పెద్ద పాత్ర వహించి ముఖ్యంగా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కేటాయించడం శుభపరిణామం. దాన్ని ఉపయోగించుకుని మనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ని మనం వాడుకుని మన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుంటామని మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇంతవరకు కూడా వ్యవసాయ రంగానికి ఇంత భారీ నిధులు కేటాయించడం మన బడ్జెట్లో చాలా శుభపరిణామం. ఏ రంగమైనా బాగుండాలంటే, దేశం బాగుండాలంటే వ్యవసాయం బాగుండాలి. దాన్ని గుర్తించి వ్యవసాయ రంగానికి బాగా భారీగా కేటాయించారు. అదే రకంగా 2 కోట్ల టర్నోవర్ లోపలికి కూడా ట్యాక్స్ తగ్గించారు, లేకుండా చేశారు. ఇటువంటి బడ్జెట్ కనీసం ప్రతిపక్షాల వాళ్ళకు కూడా విమర్శించడానికి చిన్న తావు కూడా లేకుండా పోయింది. ఇంత గొప్ప బడ్జెట్ని అందించిన మన కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి మరియు నిర్మలా సీతారామన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అందరి వంతు పాత్రగా మేము మోడీ ప్రభుత్వానికి మరియు నిర్మలా సీతారామన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అందరి వంతు పాత్రగా మేము చాలా కష్టపడి చాలా ఓట్లన్నీ ఏపిచ్చి విజయానికి దగ్గరగా ఉన్నాం. కానీ మధ్యలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాటిని అధిగమించి ఈసారి ఇటువంటి అవకాశాలు లేకుండా ఇంకా ముందు కూడా మనకి ప్రజలు ఇచ్చిన తీర్పుకి వాళ్ళ నమ్మకాన్ని తోడుకుంటాకి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ఈ భారీ నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో శనివారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతోందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 68 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఓకే సార్, ముందుకు రమ్మా, ముందుకు వెళ్ళకరా. ఓకే సార్, ముందు వస్తుంది. ముందుకు పోబోకరా. కెమెరా వస్తుంది నాదే నువ్వేం చేస్తావు? బండి ఇస్తే ఏం చేస్తారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం
ఈ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉంది. దాదాపు 68 లక్షల మంది పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉండారో, వృద్ధులు, వికలాంగులు, వాళ్ళందరికీ పండగ వాతావరణంగా జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 1వ తేదీ మీరు 99.9% పెన్షన్స్ ఇవ్వాలా. తెల్లవారుజాము 6కే పెట్టినారు. అయితే అధికారులు ఇబ్బంది పడుతున్నారని మొన్న 7 నుంచి ఇవ్వన్నారు, 7 గంటల నుంచి. అందువల్ల ఈరోజు వృద్ధులు వాళ్ళందరూ కూడా 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అన్న ప్రకారమే ఈరోజు 99% పైన పెన్షన్స్ 1వ తేదీ ఇస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్స్కి ముందు జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఎంఆర్పీఎస్ మండల నాయకులు ఘన నివాళులు అర్పించారు. జోహార్ అమరవీరులు అంటూ నినాదాలతో ప్రాంతాన్ని మారుమోగించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఆంజనేయులు, వెంకన్న, మండల నాయకులు డివై రాముడు, మార్లపీడు దేవదాసు, అబ్రహం, చింతరేవుల ఆంజనేయులు, మాజీ జెడ్పీటీసీ కర్రన్న, సుధాకర్, రక్షక భటులు దివాకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలను గుర్తిస్తూ ఎస్సీ వర్గీకరణ సాధనకు ముందడుగు వేయాలని నాయకులు హామీ ఇచ్చారు. జోహార్ సురేందర్ మాదిగకు, జోహార్ జోహార్, జోహార్ భారతక్క మాదిగకు, జోహార్ జోహార్. మాదిగ ఏబిసిడి వర్గాలకు అసలు వాసిన మాదిగ వీరులకు, దండోర ఉద్యమంలో అసలు వాసిన మాదిగ వీరులకు, ఏబిసిడి వర్గాల పోరులో అసలు వాసిన అమర వీరులకు కొనసాగిస్తాం కొనసాగిస్తాం మాట్లాడు తొందర ముగ్గు రైట్ రైట్ సార్ కూడా సార్ మీరే సార్ జోహార్ సురేందర్ మాదిగకు, జోహార్ జోహార్, జోహార్ భారతక్క మాదిగకు, జోహార్ జోహార్. మాదిగ ఏబిసిడి వర్గాలకు అసలు వాసిన మాదిగ వీరులకు, దండోర ఉద్యమంలో అసలు వాసిన మాదిగ వీరులకు, ఏబిసిడి వర్గాల పోరులో అసలు వాసిన అమర వీరులకు కొనసాగిస్తాం కొనసాగిస్తాం. వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు వేరువేరుగా సంబరాలు జరుపుకున్నారు. శనివారం ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు వద్దకు చేరుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా తమ నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ కార్యకర్తలు పాలాభిషేకం చేయగా, కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారు.
అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవరం గ్రామంలో ఎంఆర్పీఎస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నీలమర్తి చిన్నబాబు మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ అమలైన తర్వాత మాదిగ బిడ్డలందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. గతంలో గాంధీభవన్ ముట్టడిలో అమరవీరుల త్యాగ ఫలితంగా వర్గీకరణకు మార్గం సిద్ధమైందని చెప్పారు. మాదిగ కులస్తుల అభివృద్ధి కోసం వర్గీకరణ తప్పనిసరని, తమ హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని చిన్నబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యలో గాంధీభవన్, హైదరాబాద్ గాంధీభవన్లో మరి మా సోదరులు, దండోరకు సంబంధించిన సోదరులు, యువకులు ఆ రోజు గాంధీభవన్ ముట్టడి కార్యక్రమంలో మా తోటి సహోదరులు, మాదిగ సహోదరులు, సోదరమణులు మరి అసూలు భాష అవడం చాలా బాధాకర విషయం. మరి వాళ్ళని స్మరించుకోవడం మన మాదిగ బిడ్డలకు ఒక బాధ్యత. ఎందుకంటే వాళ్ళు చేసినట్టు త్యాగం, అది త్యాగం అంటే మామూలు త్యాగం కాదు, ప్రాణత్యాగం. వాళ్ళు చేసినట్టు త్యాగ ఫలితమే ఈరోజు మనం పొందబోతున్నాం. ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత మనలో, మన బిడ్డలు అందరూ ఏబిసిడి ఫలితాలను, ఫలాలను మనం అందబోతున్నాం. మరి నేటి యువత కూడా ఈ విషయంలో ప్రతి వారు అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఉద్యమంలో ఎంతో కొంత త్యాగం ఉంటే త్యాగం యొక్క ఫలితమే మనం చూస్తుంటాం. ప్రతి విషయంలో కూడా మనం ఆలోచించాలి. మరి జాతీయ ఉద్యమంలో కూడా మరి మన బ్రిటిష్ కాలంలో మన పెద్దలు అయినటువంటి వాళ్ళు కూడా ఎంతో ఉద్యమాలు చేసి ఎంతోమంది అసూలు భాష అయ్యారు. వాళ్ళందరూ వీరమరణం పొందిన తర్వాతే మనకి స్వాతంత్రం వచ్చింది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో కూడా అల్లూరి సీతారామరాజు గారు మరి ఎన్నో అటువంటి ఉద్యమాలు చేసి ఆయన కూడా చివరిగా ఆయన ప్రాణత్యాగం చేసి ఆ ఫలితాలు మనకు అందించడం జరిగింది. ఆ స్ఫూర్తితో మరి ఏబిసిడి వర్గీకరణ కోసం మరి నా సోదరులు, మాదిగ బిడ్డలు అమరులైనటువంటి వాళ్ళందరికీ ఈరోజు మరి ఈ రాజవరం గ్రామంలో, గంగవరం మండలం రాజవరం గ్రామంలో ఈరోజు మార్చి 1వ తారీఖున మేము అమరవీరులకు జోహార్లు తెలపడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా కుటుంబీకులు, నా సోదరులు, నా కులస్తులందరికీ, అలాగనే ఈ సందర్భంగా మరి కృష్ణన్న గారి యొక్క ఆదేశాలు అనుసరించి రాష్ట్రంలోని, తెలుగు రాష్ట్రాల్లోని, అలాగే స్థానిక మండల వీధిలో గల రవీంద్ర భారతి పాఠశాలలో సైన్స్ ఎక్స్పో సంబరాలు గత వారం రోజులుగా ఘనంగా నిర్వహించారు. శనివారం ఎక్స్పో ముగింపు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గౌరక్ చంద్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన నమూనాలు, పరిశోధనల ద్వారా విజ్ఞాన శాస్త్రంపై అవగాహన కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండే విజ్ఞాన శాస్త్ర మెలకువలను నేర్చుకోవాలని, గమ్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థాయిలో నిలవాలని సూచించారు. అనంతరం ఎక్స్పోలో విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు తయారు చేసిన నమూనాలను ఆసక్తిగా పరిశీలించి వాటి వినియోగాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. సూపర్. మేడం మార్కర్ ఇవ్వండి మేడం. ప్రణస దగ్గర ఉంటుంది, తెచ్చుకోండి. కొడవలూరు మండలం రెడ్డిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖున ఉదయం 6 గంటల నుండి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పింఛన్లు అందుతున్నాయని పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గంలో నీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తారని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా తనకు తెలియజేయాలని కోరారు. కుటుంబ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా ప్రయోజన బడ్జెట్ రాష్ట్ర ప్రగతికి ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. బాగున్నాయి.
కొత్త లైన్ వేసాము. బట్ వచ్చినాక మన ఉమ్మడి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 9వ నెలలో కూడా 1వ తేదీ పొద్దున్నుంచే పెన్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కొడవలూరు మండలం రెడ్డిపాలెం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి మీ గ్రామానికి రావాలని అనుకుంటాను. మీ అందరూ కూడా నాకు ఓట్లేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం ఈ ఊర్లో పోయినసారి నేను ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కూడా మీరు చెప్పారు నీటి ప్రాబ్లం ఉంది అని చెప్పి. గత నెల క్రితమో 2 నెలల క్రితమో ఆ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేయడం. సారవకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని ప్రజా సమస్యలపై అధికారులతో చర్చించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు వంటి ముఖ్యమైన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే అన్నారు. సమావేశంలో ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ జేసీ గారి దృష్టికి పెట్టడం జరిగింది. అలాగే కమిషనర్ గారికి, డిఎం గారికి తెలియజేయడం జరిగింది. ఎండీ గారికి త్వరలోనే క్లారిఫికేషన్ వస్తుందని తెలియజేస్తూ మనం మీ అందరి సహకారంతో ఇవాళ మండలాన్ని ప్రగతి పదంలో ముఖ్యంగా కమ్యూనికేషన్ రోడ్లు అభివృద్ధి చేసుకోవడంలో కానీ, పాఠశాలకి అలాగే హాస్పిటల్కి లహరి వాహనాల నిర్మాణం కానీ, అలాగే ఇరిగేషన్ వర్క్స్ కలిపి చేసుకోవడానికి కలిపి మనం ముందుకి మీ అందరి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సారవకోట మండలం సర్వాంగసుందరమైన మండలం, సారవంతమైన భూమి, మంచినీటి సమస్య, తాగునీరు కానీ సాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది. అలాగే కిడ్నీ బాగా పడిన కలిపి చాలా వరకు ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కూడా అయిపోయాక ఇక్కడ ఒక హెడ్ క్వార్టర్ లో ఒక మెడికల్ క్యాంప్ కలిపి మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి ఏవైతే ఈ కిడ్నీ కానీ ఇటువంటి డిసీజెస్ కి బాధపడి వారిని ఐడెంటిఫై చేసి వైద్యం అందించే కార్యక్రమం చేయడమే కాకుండా స్వచ్ఛమైన నీళ్లు అందడానికి కలిపి నా వంతుగా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఏవైతే ఇవాళ సభ ద్వారా నాకు సమస్యలు వచ్చాయో ఆ సమస్యల్ని తప్పనిసరిగా అధికారుల దృష్టికి తెచ్చి దాన్ని పరిష్కరిస్తారు. అయితే గౌరవ ఎంపీటీసీకి, సర్పంచ్కి కార్యాలంటే మీరు వారని, ప్రభుత్వానికి ప్రజలకు మంచి వారని, మీరు తెలిసిన విషయాలు నలుగురికి తీసుకెళ్లి మీరు తెలియజేయాలి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి అధికారి చెప్పడం అది సాధ్యమైన పని కాదు. కాబట్టి ప్రజాప్రతినిధిగా మనకుండే ఏదైతే మనకుండే నెట్వర్క్ ద్వారా ఏ కార్యక్రమం అయినా ప్రభుత్వం ప్రవేశపెట్టే కార్యక్రమం ప్రజలకి తీసుకెళ్లవలసిన బాధ్యత మన పైన ఉంది. అలాగే హౌసింగ్ కలిపి మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అరుగులైంది ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే. కురుప మండలం పూతికవలస గ్రామంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. గ్రామ సమీపంలోని ఖర్జూర, పామాయిల్ తోటలను ధ్వంసం చేసిన ఏనుగులు అనంతరం గ్రామ వీధుల్లో తిరుగుతూ భయాందోళనకు గురిచేశాయి. ఏనుగులు గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగులను తరిమేందుకు చర్యలు చేపట్టారు.
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి 404వ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమరావతి నుండి హెలికాప్టర్ ద్వారా మంత్రాలయం చేరుకున్న మంత్రి లోకేష్ కు మఠం అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనంలో విశేష పూజలు చేసి స్వామివారి ఆశీస్సులను పొందారు. Day by day, is an ardent devotee of Sri Raghavendra Swami Ji, having cordial relationship with our Srimat. In recognition of his meritorious service and in appreciation of profundity of his devotion for God and Guru, this honor is bestowed upon. Swami Ji says here, we pray our Upasya Murti Sri Mularama and Sri Raghavendra Swami Ji to shower their eternal blessings on Lokesh Garu and his family members. Our Swami is blessing it Narayana Smaranigalu. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.